హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ వైజ్ రివ్యూలో ఈరోజు మనం కోల్కతా నైట్ రైడర్స్ గురించి తెలుసుకుందాం. ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారు, వాళ్ళు యాక్షన్లో ఎవరెవరిని కొనే అవకాశం ఉందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాళ్ళు బ్యాట్స్మెన్ ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో, బౌలర్స్ని, ఆల్రౌండర్స్ని ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో చూద్దాం. బ్యాట్స్మెన్ అజింక్య రహానే, రింకు సింగ్, యాంకరేష్ రఘువంశీ, మనీష్ పాండే, రోమన్ పవల్. వికెట్ కీపర్స్ ఎవరు రిటైన్ చేసుకోలే. వాళ్ళ దగ్గర ఉన్న రెహమానుల్లా గుర్బాజ్, అలాగే క్వింటన్ డీకాక్, అలాగే లవనీత్ సిసోడియాని ముగ్గురిని రిలీజ్ చేశారు. వాళ్ళు ఎవరైనా కొనే అవకాశం ఉంది. అది వీడియోలో వెళ్తుంటే మాట్లాడుకుందాం. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్. బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్. స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసి వాళ్ళ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా సునీల్ నారాయణ ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో యాంకరేష్ రఘువంశీ, 5లో ఖాళీ, 6లో ఖాళీ, 7లో రింకు సింగ్, 8లో రమన్దీప్ సింగ్, 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా, 11లో ఖాళీ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ని ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ జానీ బెరిస్టో మంచి ఓపెనర్, అగ్రెసివ్ ఓపెనర్, మ్యాచ్ విన్నర్. ఆన్ ఈస్ డే కానీ కన్సిస్టెంట్గా ఆడలేడు. ఆడిన రోజు మ్యాచ్ గెలిపించేయగలడు. అలాగే ఈడెన్ గార్డెన్స్లో మంచి రికార్డు ఉంది. లాస్ట్ టైం 2024 సీజన్ అనుకుంటా అతను పంజాబ్ కింగ్స్ 266 టార్గెట్ చేసినప్పుడు అతను 100 కొట్టాడు, మ్యాచ్ విన్నింగ్ 100. అలాగే ఇంకో ఆప్షన్ టీమ్ సైఫర్డ్, న్యూజిలాండ్ ప్లేయర్, అద్భుతమైన ప్లేయర్, మంచిగా ఆడగలడు, వికెట్ కీపర్ కమ్ ఓపెనర్. అలాగే ఫిన్ ఆలన్ కూడా అగ్రెసివ్ ఓపెనర్. ఇతను ఎమ్మెల్సీలో ఒక మ్యాచ్లో 19 సిక్స్లు కొట్టాడు. డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అలాగే స్మార్ట్ బై ఓవర్ అంటే జేమీ స్మిత్ కూడా ఓపెనర్గా ఆడగలడు, వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ఇతను టెస్ట్ బ్యాట్స్మెన్ అనుకుంటారు కానీ మీరు ఇతను T20 స్టార్ట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. 150, 160 స్ట్రైక్ రేట్తో ఆడగలడు. అలాగే నెంబర్ 5లో వెంకీ అయ్యర్ని బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. 10 crores దొరికితే 10-12 లోపు పలుకుతాడు. అతను బైబ్యాక్ చేస్తాడు, ఎందుకంటే లాయల్టీ చూస్తారు కాబట్టి KKR వాళ్ళు. అలాగే నెంబర్ 6లో ఇంతకుముందు హ్యాండ్రర్ అసలు ఆడేవాడు, కానీ ఇప్పుడు అతన్ని రిలీజ్ చేశారు. అతన్ని బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. కానీ అతను వేరే టీంలోకి వెళ్ళిపోయినట్టయితే క్యామరన్ గ్రీన్ని ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర 65 crores ఉన్నాయి కాబట్టి అతను ఖచ్చితంగా క్యామరన్ గ్రీన్ కోసమే టార్గెట్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే బౌలర్ కావాలి వీళ్ళకి, మంచి బౌలర్. అతను మతీషా పతిరానా కోసం టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే జెరాల్డ్ కొయిర్జియా, అలాగే ఫజలాక్ ఫరూకి, ఈ ముగ్గురిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మాత్రం మతీషా పతిరానా అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాకప్ ప్లేయర్స్ను కూడా కొనుక్కునే అవకాశం ఉంది. సునీల్ నారాయణ్కి ఫారెన్ బ్యాకప్ ఓపెనర్. అలాగే రింకు సింగ్కి మనీష్ పాండే ఉన్నాడు అనుకో, అజింక్య రహానే కన్నా ఉండొచ్చు, లేకపోతే రింకు సింగ్ కన్నా, రమన్దీప్ సింగ్. బౌలర్స్ ఫాస్ట్ బౌలర్, బ్యాకప్ ఫాస్ట్ బౌలర్. అలాగే వరుణ్ చక్రవర్తికి స్పిన్ బౌలర్కి బ్యాకప్ కూడా కొనుక్కునే అవకాశం ఉంది. మరి మీరు ఎవరిని కొనుక్కుంటే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. వీడియో కానీ ఎక్కడైనా నచ్చితే లైక్ చేసుకోండి.